మనకి ఎదురుగుండగా కనిపించే అమృతం ఆవకాయ. ఏమంటారు? ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా ఆవకాయ కోసం మేము సువర్ణ రేఖల కాయలైతే కొనుక్కొని తీసుకొచ్చాము. ఎర్లీ మార్నింగే మార్కెట్‌కి వెళ్ళి మా అమ్మగారు ముక్కలైతే కొట్టించుకొని తీసుకొచ్చారు. ముఖ్యంగా కావాల్సినవి కారం, ఆవపిండి, ఉప్పు. ఈ మధ్య కాలంలో ఎవరికీ ఓపిక లేకుండా పోయింది కదండీ! మార్కెట్‌లో దొరికే కారం, అలాగే ఆవపిండి, సాల్ట్ ఇవన్నీ కూడా కొనుక్కొచ్చేసి కలిపేస్తున్నారు. మా అమ్మగారైతే ఉప్పు కళ్ళు తీసుకొని దంచి వేస్తున్నారు. కారం కూడా ఇంట్లోనే స్వయంగా తయారు చేశారు. ఆవపిండి కూడా ఇంట్లో తయారు చేసినదే. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి ఓపిక ఎక్కువ అంటే ఇదే నిదర్శనం అనమాట. అమ్మ ఆవకాయ ఎప్పటికీ మర్చిపోలేం మనం. ఏంటో మరి అమ్మ చేసినటువంటి ఆవకాయ ఎవ్వరు చేయలేరేమో అనిపిస్తుంది చూస్తూ ఉంటే. పక్కా కొలతలతో ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ కలుపుకొని చక్కగా ఒక పక్కన వేసుకున్నారు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొచ్చిన ఈ ఆవకాయ ముక్కలు, అదేనండి మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకున్నటువంటి కారంలో డిప్ చేస్తున్నారు. ఈ మామిడికాయ ముక్కలు చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది గానీ వీటిని క్లీన్ చేసి తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని కలిపేటప్పుడు ఉంటుంది. ఆవకాయ వెనకాతల ఉన్నంత శ్రమ మరింకే పచ్చడికి ఉండదనే చెప్పాలి. అంత కష్టం ఉంటుంది. అందుకే అంత టేస్టీగా ఉంటుంది. ఇక ఆవకాయ పచ్చడంతా కలిపేసిన తర్వాత మూడో రోజున మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంది పచ్చడి. ఇందులో యూజ్ చేసిన ఆయిల్ పేరు ఏంటంటే నువ్వుల నూనె అండి. దీనికి చాలా ఆయిల్ పడుతుంది. ఒక 3 కేజెస్ వరకు ఆయిల్ అయితే పట్టింది మాకైతే. ఇలా మూడవ రోజునే ఉప్పు, కారం అలాగే నూనె కూడా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇంకొక గిన్నెలోకి తీసుకొని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తారు. మేమైతే చాలా ఎక్సైటింగ్‌గా చూస్తున్నాం అనమాట. ఎప్పుడెప్పుడు కలుపుతారా? ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని తిందామా అని చూస్తున్నాము. ఇంకా ఆయిల్ అయితే కలిపే సమయం అయితే వచ్చేసింది. వేరుశనగ ఆయిల్ తీసుకొచ్చి 1 లీటర్ అయితే కలిపేసాము. దీనికి టోటల్‌గా 3 లీటర్స్ ఆఫ్ ఆయిల్ అయితే పట్టిందనమాట. ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడే పచ్చడి కూడా ఎక్కువగా నిలువ ఉంటుంది. దీనికి తగిన క్వాంటిటీతో ఆయిల్, ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసుకునే టైం ఈ మూడవ రోజు కలపడం అనమాట. ఇవన్నీ కూడా కలుపుకొని ఒక జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి. లేని వాళ్ళు ప్లాస్టిక్ బకెట్లో గాని ఉంచుకోవచ్చు. అంతేగాని స్టీల్ ఇలా సిల్వర్ దాంట్లో అయితే అస్సలు ఉంచుకోకూడదు. పచ్చడి అంతా కూడా పాడైపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక జాడీలోకి అయితే తీసుకున్నాము అంటే పచ్చడి 1 సంవత్సరం వరకు నిలవైతే ఉంటుంది. ఇక మనం ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడా ఎప్పుడా అంటూ ఎదురు చూసి ఈ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సూపర్ గా ఉంది.